హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 19 ఎపిసోడ్. ఈ స్టోరీ మీరు పూర్తిగా వింటూనే అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమిటి అంటే, ఈ సబ్జెక్టు ఓన్లీ డబ్బు గురించి మీ జీవితం మార్చుకోవాలని ఉంటే, ఆసక్తి గనక ఉంటే పూర్తిగా వినండి. ఇంతకు ముందు ఎన్నో వీడియోలు చేశాము. 400 ఎపిసోడ్ అయిపోయింది. ఒక్కసారి మీరు టైం దొరికితే పూర్తిగా వినండి. మీ జీవితం మార్చుకోండి. ఇంకా ఎన్ని రోజులు ఇంకా అలాగే ఉంటారు మీరు? ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనైనా ఒక్కసారైనా ధనవంతుడుగా ఉండి ఒక్కసారి చూడండి. ఆ జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి అనుభవించండి. అనుభవించడానికి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఏదో ఒక కుంటల మీద నెత్తి మీద పెట్టుకొని హార్డ్ వర్క్ చేసే అవసరమే లేదు. మీ కూర్చున్న చోట డబ్బు వస్తుంది. కేవలం మీరు దాన్ని తలుచుకోవడం మాత్రమే, ఊహించుకోవడం మాత్రమే. మీ వల్ల చేతనవుతుంది. మీ వల్ల అన్నీ సాధ్యమే. మీ వల్ల కానిదంటూ ఏమీ లేదు. ఎందుకంటే మీరు ఇలా ఎప్పుడైతే మీ పాజిటివ్గా థింక్ చేస్తావో నీ గురించి, అప్పుడే నువ్వు మీ ఫ్యామిలీలో అందరిలాగా నువ్వు ఉండకు. మీ ఫ్యామిలీలో నువ్వు ఒక్కడివి పైకి వస్తే చాలు. మీ ఫ్యామిలీ మొత్తం రిచ్గా అవుతుంది. కేవలం ఒక్కడి వల్లనే సాధ్యమవుతుంది. తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అంతే. ఇప్పటి వరకు నేనేం చేసినా విఫలమవుతూనే ఉంది. పరిస్థితికి నాకెప్పుడు సహకరించదు. నా జాతకం బాగాలేదు. ఈ జ్యోతిష్యుడు నా జీవితాన్ని మార్చలేడు. నేను ఎప్పటికీ బాగుపడను. నా జీవితం ఇంతే. ఇలా మీ జీవితాన్ని మీరే కించపరుచుకుంటున్నారు. మిమ్మల్ని మీరే శిక్షించుకుంటున్నారు. ప్రతి దగ్గర మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం మూలాన మీ జీవితంలో ఉన్నతిని చూడలేకపోతున్నారు. ఇక్కడ నుండి పైవాన్ని అనడం మానేయండి. మీ గురించి ఇతరుల దగ్గర చెప్పడం ఆపండి. మీకు మీరే ఒంటరిగా అద్దం ముందు నిల్చొని చెప్పండి, నన్ను మించిన గొప్పవారు ఎవరూ లేరు. ఇలా ఎప్పుడైతే మీ గురించి మీరు పాజిటివ్గా థింక్ చేసుకుంటారో, ఆలోచించుకుంటారో, మీ గురించి మీరు గొప్పగా ఎప్పుడైతే ప్రేమించుకుంటారో అప్పుడే నీవు మారగలుగుతావు. నీ జీవితం మారగలుగుతుంది. నీ మైండ్ సెట్ మారగలుగుతుంది. ప్రతి ఒక్కటి చిటికలో నీవు ఏదైనా సాధించవచ్చు అనే ప్రూఫ్, నమ్మకం నీ దగ్గర ఉండాలి. 100 మంది నీ వల్ల చేత కాదు అన్నప్పుడు నీ మనసు కరిగిపోకుండా నేనే గ్రేట్, నా వల్ల అన్ని సాధ్యమే అని ఎప్పుడైతే నీ మనసుకు గట్టిగా అనుకుంటావో, మన సాయి పల్లవి ఇలాగా ఫిదా మూవీలో చెప్పినట్టు గట్టిగా అనుకో అవుతుందిలే అంట చూడు. అలా నువ్వు గట్టిగా అనుకో. ఎంతమంది వచ్చినా సరే నేనే గ్రేటు, నేనే హీరో, నా వల్ల అవుతుంది అని గట్టిగా అనుకో. అయిపోతుంది అంతే. ఆల్రెడీ అయిపోయింది అనుకోవాలి అంతే. ఇక ఏం ఆలోచించకూడదు. అర్థమైంది అనుకుంటే ఈ స్టోరీ. అర్థం కాకపోతే మళ్ళీ వినండి, అర్థం చేసుకోండి. కానీ నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి. మీ జీవితం ఖరాబ్ చేసుకోకండి. ప్లీజ్ అండర్స్టాండ్. ఒక్కసారి అయితే మీరు యూనివర్స్ని నమ్మండి అబ్బా, మీ జీవితం మారిపోతుంది. అర్థమైందా? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. విశ్వానికి కృతజ్ఞతలు.